ఇవాళ సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హాజరు కానున్నారు. ఇటీవల బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. దీంతో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులను జారీ చేసింది. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్లో విచారణకు భగీరథ్ హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. అయితే ఇటు బండి సంజయ్ సంబంధించి అతని కుమారుడు బండి భగీరథపై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ నేపథ్యంలో గత 5 రోజుల నుంచి కూడా ఏదైతే ఈ కేసు తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఇప్పటికీ ఏదైతే దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే నిన్న ఏదైతే బండి భగీరథ విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఈ నోటీసులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్ లోనే విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు. అయితే ఇటు మైనర్ బాలికను ఏదైతే హత్యాయత్నం అంటే ముఖ్యంగా ఆమెని బలవంతం చేసినట్లు కూడా ఇప్పటికే తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇటు పేట్ బషీరాబాద్ కేసులో అయితే ముఖ్యంగా కేసు అయితే నమోదు చేశారు. అయితే ముఖ్యంగా ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించింది. అయితే ప్రత్యేకంగా ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. డీసీపీ స్థాయి అధికారిని దీనికి సిట్ కి నియమించి దీనిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలోని ఇటు ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే బండి భగీరథకు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు విచారణకు హాజరు అవుతారా లేదనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు నిన్న బండి భగీరథ కూడా హైకోర్టును ఆశ్రయించారు. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అంటూ కూడా ఇటు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు హైకోర్టు సెలవులో ఉన్న నేపథ్యంలో రేపొద్దున ఆ కేసు అయితే విచారణకు రానుంది. అయితే ఈ రోజే విచారణకి హాజరు కావాలంటూ కూడా ఇటు నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బండి భగీరథ విచారణకు హాజరవుతారా లేదన్నది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే బండి భగీరథకు సంబంధించి ఇటు షేర్లింగంపల్లిలోని అప్పుడు వాల్ పోస్టులు కూడా వెలిసాయి. మైనర్ బాలిక మానసిక శారీరక వేధింపులపై పోక్సో కేసు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ కనిపించడం లేదంటూ షేర్లింగంపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా కూడా వాల్ పోస్టులు వెలిసాయి. అయితే బండి భగీరథ అప్స్కాండింగ్ అంటూ లింగంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్ నల్గొండ ఫ్లైఓవర్ పై తదితర ప్రాంతాల్లో ఈ వాల్ పోస్టులు కూడా వెలిసాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం అంటే ఇప్పటికే బండి భగీరథ ఇటు అప్స్కానింగ్ లో ఉన్నారంటూ కూడా గతంలో డీసీపీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు విచారణకు హాజరవుతారు లేదన్నది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కుమార్, అయితే ఒక పక్క నిన్న వాళ్ళ నాన్న కూడా బండి సంజయ్ కూడా స్పందించారు దీనిపై. అయితే గత 3-4 రోజులుగా కూడా సోషల్ మీడియాలో కూడా బండి భగీరథని అరెస్ట్ చేయడం లేదని చెప్పి, దీనిపై గవర్నమెంట్ స్పందించడం లేదని చెప్పి, ఇప్పుడేమో అబ్స్కాండ్ అయ్యాడని చెప్పి రకరకాలుగా గాసిప్స్ని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి, అసలు తను పోలీస్ కస్టడీలో ఉన్నారు, విచారణ జరుగుతుందని అన్నారు, ఇప్పుడేమో అబ్స్కాండ్ అయ్యారని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ముఖ్యంగా ఇటు మర్డర్ కేసులు కావచ్చు, పోక్సో కేసు లాంటి సీరియస్ కేసుల్లోనే ఎప్పుడైతే కేసులు నమోదవుతాయో ఇటు ఎవరైతే నిందితుడుగా ఉంటారో అతను వెంటనే అబ్స్కాండ్ అవ్వకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వాళ్ళని అదుపులోకి అయితే తీసుకుంటారు. అయితే ఇది హై అఫీషియల్ కేసు కాబట్టి బండి భగీరథపై పోక్సో కేసు నమోదైన తర్వాత 5 రోజుల పాటు దీన్ని ఏదైతే బండి భగీరథను అరెస్ట్ చేయలేదంటూ కూడా ఇటు ముఖ్యంగా పార్టీ వాళ్ళు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా అపోజ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా ఇటు బండి భగీరథ అప్స్టాండింగ్ లో ఉన్నట్లు కూడా ప్రచారాలు ఉన్నాయి. అయితే ఈ రోజు కొన్ని పోస్టర్లు కూడా అదే తరహాలో వెళ్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏదైతే నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు కాబట్టి ఈ రోజు విచారణకు హాజరవుతారు లేదన్నది చూడాలి. అయితే ఇప్పటికే ఇటు బాలిక స్టేట్మెంట్ కూడా ఇటు పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే బాలిక స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ సెక్షన్స్ మార్చి మరి సెటిల్మెంట్ సెక్షన్ అయితే వేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇటు పోక్సో కేసుకు సంబంధించి మొదటగా నిందితులు వెంటనే అదుపులోకి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇటు బండి సంజయ్ కూడా బహిరంగంగానే దీనిపై ఇప్పటికే నిన్న ఏదైతే సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. తన కొడుకు తప్పు చేస్తే ఏదైతే చట్టం ముందు ఎవరికైనా శిక్ష పడాల్సిందంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ కుమార్.